ఎన్ని తలచినా ఏమి అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుపై వేచి ఉంటిని, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలోనే ప్రాణి ఇవ్వలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలోనే ప్రాణి ఇవ్వలేదు. అడవిపోలే నీ ప్రేమ ఉందగా, అడవిపోలే నీ ప్రేమ ఉందగా. నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏమి అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరిని కాపాడుకుంటివి. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరిని కాపాడుకుంటివి. యోగమంతయు నన్ను విడచినా, యోగమంతయు నన్ను విడచినా, నీ నుండి వేరు చేయను ప్రభువా, నీ నుండి వేరు చేయను. ఎన్ని తలచినా ఏమి అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. సహోదరి సహోదరా, ప్రభువునందు విశ్వాసం ఉంచి దేవుని నిజమైన కుమారునిగా గత 65 సంవత్సరాలు ఈ లోకంలో తమ జీవితాన్ని జీవించి ప్రభు పిలుపును అందుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి శ్రీ పెద్దిరెడ్డి భక్తనారాయణరెడ్డిని మరి ఆయన ఆత్మను దేవుడు సమర్పిస్తూ మన కోసం దిగుబడి కోసం నటించిన నిమిత్తమై రెవరెండ్ ఫాదర్ పీటర్ అతిగడ్డలి గారు మా మధ్య ఉన్నారు. అదేవిధంగా దేవుని వాక్యాన్ని బోధించిన నిమిత్తమై శ్రీ రెవరెండ్ ఫాదర్ జోజరి గారు మా మధ్య ఉన్నారు. మరి
పితా పుత్ర పవిత్రాత్మ నామమున అనాథైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారం మీ అందరితో ఉండుగాక. కృష్ణారెడ్డికి ప్రియ సహోదరి సహోదరులారా, ఏది అని కూడా క్రైస్తవులైన విశ్వాసం ఈ లోకం శాసనం కాదు. నిత్య నివాసం మొదలకు ఒకరోజు మన దేవుడు సృష్టికి కావాలని మనకు పిలుస్తారు. ఆ పిలుపును స్వీకరించడానికి సిద్ధంగా ఉండలేము అని తన ఏకైక కుమారుడు ఎన్నోసార్లు మనకు తెలియజేసినారు. అటువంటి పిలుపు కోసం ఎదురు చూసే మన మిత్రుడు మనమందరి నిద్రపోతున్నాడు. ఆయన జీవిస్తున్నాడు, నిత్యం జీవిస్తున్నాడు. నాశనం లేకుండా, దుఃఖం లేకుండా, బాధ లేకుండా, రోగం లేకుండా ఎప్పుడు శాంతి సమాధానంతో ఉన్నటువంటి ఆ రాజ్యానికి ఆయన తీసుకుపోయినప్పుడు సంఘనస్తులు, వీధులు, మేరీమాత అందరూ ఇక్కడనే ఉన్నారు. ఆయన వెంటనే మనం కూడా ఇక్కడ సమావేశం ఉన్నాము. మిత్రులారా, మన సోదరులకు నేను ఇప్పుడు భక్తులు అనిపించే మా సోదరులకు మనందరం కలిసి ప్రార్థిస్తాం. నిత్య నివాసము కలవరాజ్యంలో తండ్రితో కలిసి జీవించే భాగ్యము ఆయన దయచేయాలని మనం ముఖ్యంగా ప్రార్థించడము. మనం చేసే పాపలు కొని వాటి గురించి మనస్తాపడతాం. సర్వశక్తి సర్వేశ్వరుడును చూపి మన పాపలను మన్నించి మనల్ని జీవనం చేస్తుగాక. ప్రభువారి చూపుము, క్రీస్తువారి చూపుము, ప్రభువారి చూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర సరస్వతి, నువ్వు సేవ ద్వారా మమ్మల్ని బలపరిచితివి. మీ కుమారుని పరమరహస్యంలో భాగమును దయచేసి ఎరవ జీవితంలో ముగించిన మీ రాష్ట్రంలో భక్తులు నీ కనికరించి అతని అన్ని పాపములు మన్నించి నీతో ఒక్కరిగా చేర్చుకోను. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించి పాలించు మహావేది శ్రీకృష్ణ ద్వారా ఈ మనం చేయించుకున్నాము. మొదటి పట్టణము శ్రీరామకృతైన యేసు జ్ఞాన గ్రంథము 38వ అధ్యాయము 16 నుండి 23 వచనములు. కుమారా, నీ వారెవరైనా చనిపోయినచో కన్నీరు కార్పుము, నీ సంతాపము తెలుపుటకు బోరున ఏడుము. మృతదేహమును తగిన రీతిగా సిద్ధం చేసి సమాధి చేయుము. శోకముతో గుండెలు పగిలినట్లు ఏడుము. నియమిత కాలం వరకు విచారము వెలిగించుము. నీపై దుర్విమర్శలు రాకుండానట్లు
ఎప్పుడెప్పుడు నీ తిరుమొహాన్ని చూస్తానని ఉవ్విలీరుతున్నాయని చెప్పేసి కీర్తన
సువిశేషంలో మనం విన్నాం, నన్ను విశ్వసించువాడు మరణించును జీవించును, జీవం ఉండగా నన్ను విశ్వసించువాడు ఎప్పటికీ మరణాన్ని చదివించుడు. ఇక్కడ మరణం అనేది మన శరీరానికి మాత్రమే సంభవిస్తుంది, ఆత్మ నిరంతరం జీవిస్తుంది, శాశ్వతంగా ఉంటుంది. ఆ ఆత్మ మోక్షంలో ప్రవేశించడానికి, మోక్షం చేరుకోవడానికి మనిషి ఈ లోకంలో ఉన్నంతకాలం ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి, ప్రయత్నం చేయాలని ప్రభువు కోరుతున్నారు. ఎందుకంటే ఆయన ఎలా మోక్షారోహణమయ్యారో మన ప్రభు అలానే తిరిగి రానున్నారు, మనందరికీ తీర్పు తీర్చనున్నారు. మన క్రియలను బట్టి, మన సంభాషణను బట్టి ఆయన మన తీర్పు తీర్చడానికి మేఘాలుడై దూతల సమేతంగా రానున్నాడు అని మార్కు సువార్త 13:26 మనం చదువుతున్నాం. మనిషిని ఈ లోకంలో దేవుడు తన స్తుతి కోసమే సృష్టించాడని కూడా బైబిల్లో మనం చదువుతున్న యెషయా 43:7. కనుక ఈ నేపథ్యంలో మనం మన మరణం తప్పదు అన్నటువంటి విషయాన్ని ప్రతిరోజు గుర్తు చేసుకోవాలి. ఒక రోజు గడిచిపోయిందంటే మన అంత్య దినానికి, మరణానికి ఒక రోజు దగ్గర అవుతున్నాము అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ లోకంలో జీవించుకున్నంత కాలం మంచిగా ఉండడానికి ప్రయాసపడాలి. ఎందుకంటే ఈరోజు పెద్దిరెడ్డి, పక్కరెడ్డి రోజు బహుశా రేపు మన రోజు కావచ్చు. కనుక దేవుడు తన యొక్క జీవ గ్రంథంలో మన జీవితాల గురించి రాసుకున్నాడు. ఎప్పుడు పుడతామా, ఎప్పుడు చనిపోతామా, ఎన్నాళ్ళు ఉంటామని. దేవుడు చిత్తమైతే తప్ప ఈ లోకంలో ఏది జరగదు. అలాంటి దేవుడు మనందరినీ ఇలాంటి మరణాలను చనిపోయేటప్పుడు, స్మరించుకునేటప్పుడు మన జీవితాల గురించి కూడా ఆలోచన చేసుకోవాలని, మనం కూడా ఒకరోజు ప్రభువుని చేరుకుంటాం తప్పకుండా అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే భగవంతుని యొక్క మన విశ్వాసం మనల్ని రక్షిస్తూ ఉంది. రోమిలకు చిన్నప్పుడు రాసిన లేఖ 12:10 విశ్వాస రహితులు దేవుడు ఎప్పటికీ సంతోషపెట్టలేదని కూడా Hebreయులు 11:6 చదువుతున్నాం. కనుక ఈ యొక్క భక్తరాజుని 68 సంవత్సరాలు క్రీస్తు యొక్క విశ్వాసంలో జీవించాడు అంటే అది తప్పకుండా దీర్ఘాయుష్మే. దేవుడు యొక్క భయభక్తులు గలవారు దీర్ఘాయుష్ను పొందుతారని సామెతలు 23:4 మనం చదువుతున్నాం. సోదరి సోదరా, మరణించిన వారు తమ కోసం అంటూ ఏమి చేసుకోలేరు. బ్రతికి ఉన్న వాళ్ళు మరణించిన వారి కోసం ప్రార్థన చేస్తూ, పూజలు నటిస్తూ ఆ యొక్క ఆత్మలను విముక్తులను గావించినప్పుడు వారి ద్వారా మనల్ని
బట్టి స్థిరపరచుగాక. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మీ కుమారుని పస్కా బలి ద్వారా లోక పాపాలన్నింటినీ పరిహరింపజేసితివి. ఈ దినము మేము మీకు అర్పించి బలి మీ దాసులైన రక్తనాథుని మీతో సఖ్యపడి తిరిగి జీవంలో కార్యంలో పాత్రమగుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండుగాక. మీ ఆత్మతో ఉండుగాక. మీ మనసులను ఉండగలుగుతున్నాము. ప్రభు వైపు నామము దేవుని ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట ఎంతకు న్యాయము. ప్రభు అయిన దేవ, పావన సర్వశక్తియుత సర్వేశ్వర, మేమెల్లరూ మంచివారిని ప్రతిదానం చెల్లించుట ఎంతకు న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎదురుగా మేమందరము మరణించుట కొరకు క్రీస్తు మండలిగా మరణించుటకు అంగీకరించాను. మేమందరము సదా మీ కోసం జీవించుటకు అనంతర ప్రాణమును త్యాగం చేశాను. కావున ఉదరాలతో ఏకమై మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, పరలోకమైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నది. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రుడవు, సర్వపవిత్రులకు పుట్టిన మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ ఆలయాలను పరిశుద్ధపరచడం తీర్మానించున్నాము. ఈ విధమైన మా ప్రభు యేసుక్రీస్తు శరీర రక్తములు గాక. అతడు శివస్వములను కనుక నిష్పూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పగలుగుని కృతజ్ఞతావందనము చెప్పి నుంచి శిష్యులకు ఇట్లను, మీరందరూ దీన్ని తీసుకుని జీవము, ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. సర్వేశ్వర నిన్ను ఆరాధిస్తున్నాము. ఆ విధంగా భోజనానంతరం అనుకొని అనగా మీకు కృతజ్ఞతావందనము చెప్పి శిష్యులకు ఇట్లను, మీరందరూ దీన్ని తీసుకొని దీనిని పానం చేయుడు. ఏదైనా ఇది నూతన నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకులకు కొరకును పాప పరిహారకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. సర్వేశ్వర నిన్ను ఆరాధిస్తున్నాము. ఇది మన విశ్వాస రహస్యము. క్రీస్తు శరీర రక్తములందు వారివారము మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని తీర్మానించున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను నామకుంచుకుని మా ఫ్రాన్సిస్ గురువులు, మా గాలి వారి విద్యార్థులు, గురువులందరితో పాటు మమ్మల్ని నీ ప్రేమను పరిపూర్ణ చేయము. మీరు ఈ లోకంలో తెలుసుకున్న మీ కుమారుడైన ఎదురెడ్డి భక్తునారెడ్డి కుమారుని జ్ఞాపకం చేసుకుని జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగమైనటువంటి వీరు క్రీస్తు ఉత్థానమును పాల్గొనగాక. ఉత్థానములో మాకు చనిపోయిన మా సంపదందరినీ కూడా మీ కార్యక్రమం దయతో ఈ చర్చ చేస్తున్నాం. మా అందరిపై దయచూపి దేవుని పరిధి మరింతలతో కొన్ని తపస్సులతో కొన్ని రచన చేసిన కార్యక్రమం ఆదరణ మీకు సేవ చేస్తున్న పుణ్యాత్మందరితో మాకు అందరి నిత్య సేవలో భాగం చేసి వారి స్నేహం మీ కుమారుడు క్రీస్తు ద్వారా ప్రస్తుతించి మరి పరిచయం. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి కలిగిన సర్వేశ్వర పవిత్రాత్మతో నియమమైన నీకు వివేకములు గౌరవములు కలుగునుగాక. ఆమేన్.
ఉత్తరము నీదే, రాష్ట్రము నీదే, అధికారము నీదే, మహిమ. సమాధానం ఇచ్చినారు, సమాధానం ఇచ్చినారు. నేను మోసంతో చేయని వారిని యేసువా, మా పాపలను వాటిగా మీ దేశంలో విశ్వాసం రక్షకుడు, మీ చిత్త ప్రకారం కలిగిన సమాధానం ఐక్యమైన దేవుడు, హృదయంలో జీవించు పరిపాలించే వారు. ఆమేన్. ఈ వారి సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండుగాక. నీ ఆత్మతో ఉండుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుంటాము. సర్వేశ్వరి గొర్రెల లోక పాపములను తొలగించుటకు మాకు దయ చూపుము. సర్వేశ్వరి గొర్రెల లోక పాపములను తొలగించుటకు మాకు దయ చూపుము. సర్వేశ్వరి గొర్రెల లోక పాపములను తొలగించుటకు మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన వారు. గొర్రెపిల్లని తృప్తిపడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడని నేను ప్రార్థనలను ఆయన మాటలను నా ఆత్మ స్వస్థతవుదును. ప్రేమ యేసుని ప్రేమ అది యువను యువలేనిది నిజము దీనము అది యువను యువలేనిది ప్రేమ యేసుని ప్రేమ అది యువను యువలేనిది కథోలిక క్రైస్తవులు మాత్రమే దయచేసి వచ్చి దివ్య సప్రసాదాన్ని స్వీకరించాల్సింది వచ్చిన Maria,
పోయిన 50 సంవత్సరాలు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. క్షేమంగా నిర్మాణంలో ఉన్నప్పుడు ఎన్నో విధులుగా ఆయన కోరుకున్నారు. ఎన్నెన్నో రికార్డులు నా కోసం సెలెక్ట్ చేసి ఇచ్చారు. ఎన్నెన్నో మోటార్ సైకిల్ నా కోసం ఆయన సెలెక్ట్ చేసి ఇచ్చారు. నేను ఎక్కడ వెళ్ళినా నాకు తోడుగా వచ్చినటువంటి ఒక మిత్రుడు. భక్తులు రెడీ, రేపు కేరళ పోతాం. భక్తులు రెడీ, రేపు బెంగళూరు వెళ్తాం. భక్తులు రెడీ, రేపు మద్రాసు వెళ్తాం. అన్నిటికీ నాకు తోడుగా ఉన్నటువంటి మనిషి. ఈనాడు కలుపుకుండా ఉండేది చూసినప్పుడు ఎంతో బాధాకరంగా ఉంది. నిజంగా చెప్పాలంటే కొన్ని రాత్రి నాకు సరైన నిద్రపోవడం పట్టలేదు. కానీ ఇది ఒక సంతోష సమయము. మన మిత్రుడు, మన భక్తుల యొక్క ఫస్ట్ బర్త్డే హెవెన్ మనం ఆఘోషిస్తున్నాం. ఆయన చేయవలసిన స్థలంలో చేరినాం. మీ అందరి తరఫున భక్తులు I salute you because you are one of the good parents. I salute you, Bhaktu, because you are baptized to become God's child. Bhaktu, I salute you. You live as a true Christian life. Bhaktu, I salute you because you proved to be a good father, good husband. Bhaktu, I salute you because you are my friend too. I love you. God bless you. We will never forget you. We pray for you. Through Christ our Lord. The Lord be in our Nitun Nagaga. Sarvasakya Sarveshwara. Pita Putra Pavitra Mandani Aswaruchi Kashma Padagata. Samakhan Purani Krishna Ravaji Chandi. సరిపోయింది.
విజ్ఞప్తి, ఇక్కడ చేరిన మిత్రులకు, బంధువులకు అందరికీ మా కృతజ్ఞతలు. పెద్దిరెడ్డి చిన్నారెడ్డి కుమారుడు రత్నారెడ్డి అంత్యయాత్రకు మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. తర్వాత రత్నారెడ్డి పెద్ద కర్మ పెద్ద దినము ఈ నెల 23 సోమవారం తేదీ నిర్ణయించబడింది. మీరందరూ గమనించగలరు. మీ అందరికీ మేము తర్వాత తెలియజేస్తాము వివరంగా. టైము 22వ తేదీ సోమవారము ఉదయం 10 గంటలకు ఇదే దేవాలయం. 23వ తేదీ సోమవారము ఇదే దేవాలయంలో 10 గంటలకు సంస్కరణ పూజ ఉంటుంది. అందరూ గమనించగలరు. తప్పకుండా మీరందరూ గమనించి దయచేస్తారని కోరుతున్నాము. ఇతనికి మీ స్వర్గరాజ్యం ద్వారా జరగని తద్వారా మీతో మీ పుట్టినతో భాగ్యం ప్రసాదించి మా ప్రభు యేసు ద్వారా మేము చేస్తున్నాము. సమాధిస్తారంటే
మేము